2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. బీటెక్ సీట్ల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల అంటే 19వ తేదీ నుంచి ఎబ్సెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గత ఏడాదిలాగే ఈసారి కూడా మొత్తం 3 విడతల్లో ఈ కౌన్సిలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం అంటే ఇంజనీరింగ్ క్లాసులు ప్రారంభం కాబోతున్నాయి. తొలి విడత కౌన్సిలింగ్ కీలక తేదీలు ఇవే. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ జూన్ 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు చేసుకోవచ్చు. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ, ధృవపత్రాల వెరిఫికేషన్ జూన్ 22 నుంచి 29వ తేదీ వరకు జరుగుతుంది. ఇక వెబ్ ఆప్షన్ ఎంపిక జూన్ 25వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఇక మార్కులు, సీట్ల కేటాయింపు జూలై 4వ తేదీలోపు ఉంటుంది. వెబ్ ఆప్షన్ల మార్పులకు అవకాశం జూలై 5 నుంచి 7వ తేదీ వరకు మార్చుకోవచ్చు. మొదటి విడత సీట్ల కేటాయింపు జూలై 10వ తేదీలోపు తుది సీట్లను కేటాయిస్తారు. సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీజు చెల్లింపు జూలై 18 నుంచి 22వ తేదీలోపు కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక మిగిలిన విడతల కౌన్సిలింగ్ వివరాలు. మొదటి విడత ముగిసిన తర్వాత మిగిలిన కౌన్సిలింగ్ తేదీలు చూస్తే రెండో విడత కౌన్సిలింగ్ జూలై 17 నుంచి జూలై 28వ తేదీ వరకు జరుగుతుంది. చివరి విడత కౌన్సిలింగ్ జూలై 31 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఇంటర్నల్ స్టడీస్ ఆగస్టు 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉంటుంది. ఒకే కాలేజీలో బ్రాంచ్ మారాలనుకునే వారు దీన్ని వాడుకోవచ్చు. ఈసారి వచ్చిన కీలక మార్పులు విద్యార్థులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈసారి కన్వీనర్ కోటాతో పాటే మేనేజ్మెంట్ కోటా అంటే బి కేటగిరీ సీట్ల భర్తీకి కూడా కౌన్సిలింగ్ తో పాటే నిర్వహించనున్నారు. గతంలో కన్వీనర్ కోటా పూర్తయ్యాక బి కేటగిరీ సీట్లు భర్తీ చేసేవారు. దీనివల్ల చాలా మంది సీట్లు రద్దు చేసుకుని వేరే కాలేజీలకు వెళ్లేవారు. ఆ సమస్య రాకుండా ఈసారి రెండింటినీ కలిపి భర్తీ చేస్తున్నారు. ఇక సీట్ల రద్దు, ఫీ రీఫండ్ రూల్స్ ఇవే. ఇక సీట్లు రద్దు చేసుకోవాలనుకునే వారి కోసం అధికారులు ఒక కీలక రూల్ పెట్టారు. రెండో విడత కౌన్సిలింగ్ వరకు మాత్రమే సీట్లను రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ రెండో విడతలోపు సీట్లు రద్దు చేసుకుంటే మీరు కట్టిన ఫీజు మొత్తం వెనక్కి ఇచ్చిస్తారు. కానీ చివరి విడతల్లో సీట్లు వచ్చాక రద్దు చేసుకుంటే మాత్రం ఎలాంటి ఫీజు వెనక్కి ఇవ్వరు. అలాగే రెండో విడతలో సీట్లు వచ్చిన వారు ఆయా కాలేజీలో ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఒకవేళ చేయకపోతే చివరి విడతల్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకునే వారికి అనుమతి ఉండదు. ఇదండి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పూర్తి వివరాలు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలో స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన గైడ్ లైన్స్ ఆగస్టు 16వ తేదీన వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు.